హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ 2026 మరి అప్లికేషన్ అయితే రిజిస్ట్రేషన్ అయితే అందరూ స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. మరి స్టార్ట్ చేసినప్పుడు మీరు కొద్ది రూల్స్ అయితే పాటించాలమ్మా. మరి లేకపోతే మరి మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేటట్టు అవకాశం అయితే ఉంది. ఈ సంవత్సరం జేఈ వాళ్ళు ఏం చేయారు, కొత్త న్యూ రూల్స్ తెచ్చారు. న్యూ రూల్స్ పాటించమని, మోర్ ట్రాన్స్పరెన్స్ కోసం కొత్త న్యూ రూల్స్ తెచ్చారు. ఇంతకుముందు ఆ న్యూ రూల్స్ లేవు. మరి ఆ న్యూ రూల్స్ ఏందో ఒకసారి మనం చూస్తాం. ఇప్పుడు ఆ రూల్స్ కానీ మీరు అప్లికేషను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ రూల్స్ కానీ పాటించకపోతే మీ యొక్క అప్లికేషను రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అందుకని కేర్ఫుల్గా చేసుకోండి. మనకి టైము 27 దాకా టైం ఉందమ్మ. మరి హర్రీ బర్రీగా చేసి అనిపించొద్దు. హర్రీ బర్రీ అని ఏమీ లేదు. 27 వరకు, మరి నవంబర్ 27 వరకు మనకి టైం ఉంది. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. మరి స్టూడెంట్స్ అందరూ కూడా కంగారు ఏం పడద్దు. మరి చూద్దాం ఆ యొక్క మార్పులు చేర్పులు ఈ సంవత్సరమే కొత్తగా తీసుకురావటం అయితే. ఇప్పుడు జేఈ వాళ్ళు కొన్ని న్యూ చేంజెస్ తీసుకొచ్చారు అప్లికేషన్లో. దిస్ ఇయర్ ఎన్టీఏ మేడ్ సెవరల్ టెక్నికల్ చేంజెస్ టు మేక్ అప్లికేషన్ ప్రాసెస్ మోర్ ట్రాన్స్పరెంట్. ఫస్ట్ ఏంటంటే, క్యాండిడేట్ విల్ నౌ బీ రిక్వైర్డ్ టు టేక్ అప్లోడ్ లైవ్ ఫోటో ఒకటి తీసుకోవాలి, విచ్ విల్ బీ టేకెన్ ఇన్ ద రియల్ టైమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అప్లికేషన్. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక ఫోటో అడుగుతాను ఉన్నారు, లైవ్ అనమాట. మీ యొక్క మొబైల్లోకి వెళ్ళేసి దాన్ని లైవ్లో క్యాప్చర్ చేసుకోవాలి. లేకపోతే సపోజ్ ఈ సేవ దగ్గర కొంతమంది పల్లెటూరులో చూసుకుంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ సేవలో ఏంటంటే వెబ్ క్యామ్ ఉంటుందమ్మ, గుర్తుపెట్టుకోండి. వెబ్ కెమెరా ఉంటుంది. ఆ వెబ్ కెమెరా కనెక్ట్ అయ్యి మీ యొక్క లైవ్ ఫోటోని క్యాప్చర్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఏంటంటే స్టూడెంట్స్ ఒకటి బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టి ఒక ఫోటో ఆల్రెడీ లైక్ పాస్పోర్ట్ ఫోటో అటాచ్ చేస్తారు. అది ఓకే, దట్ ఈస్ ఓకే. మరి అదే లైవ్ ఫోటో కూడా ఇది ఇంతవరకు లేదు, ఇంతకుముందు లేదు. ఇప్పుడు లైవ్ ఫోటోని క్యాప్చర్ చేయడం అని అడుగుతుంటే, క్యాండిడేట్ పర్సనల్ డీటెయిల్స్ విల్ బి నౌ వెరిఫైడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ దేర్ ఆధార్ కార్డు. అది గుర్తుపెట్టుకుని మనం ఏ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వటానికి మరి లేదు. మీరు ఒకవేళ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చినా ఆ డీటెయిల్స్ని ఆధార్ కార్డులో నుంచి వెరిఫై చేస్తారు. అందుకని ఆధార్ కార్డుని మీరు అప్డేట్ చేసుకోమని 1కి 100 సార్లు అయితే చెప్తున్నాం. ఫోటో షుడ్ బి 10 KB to 200 KB. వీళ్ళు సిగ్నేచర్ సైజ్ అండ్ హ్యాస్ బీన్ లిమిటెడ్ టు 10 KB. ఈ సైజుల్లోనే ఉండాలి. మీ యొక్క ఫోటో ఉంది కదా, మీ యొక్క ఫోటోని స్కాన్ చేస్తారు. లేకపోతే ఆల్రెడీ డిజిటల్ ఫోటో ఉంటే దాన్ని సపోజ్ మన మొబైల్లో తీసామనుకో, ఆ సైజ్ ఏంటంటే ఒక్కోసారి 4 MB వస్తుంది, 4 MB వస్తుంది, ఒకసారి 1 MB వస్తుంది. దాన్ని ఏంటంటే కంప్రెస్ చేసుకోవాలి. మీరు కంప్రెస్ చేసుకుని 200 KBకి 100 KB కంప్రెస్ చేసుకోండి. వాళ్ళు సిగ్నేచర్ సైజు కూడా ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టేసి దాన్ని ఫోటో తీసి మరి అది సాధ్యమైనంత వరకు క్రాప్ చేసి మరి కంప్రెస్ చేసుకుని పెట్టుకుని మరి 10 KB to 100 KB to ఉండాలి. ఐడెంటిటీ ప్రూఫ్ మస్ట్ బి అప్లోడెడ్ ఇన్ JPG అండ్ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. ఇప్పుడు మనకి ఆధార్ ఉంది కదా, ఆధార్ని మీరు ఫోటో తీసి అది జేపీజీలో ఉండేటట్టు చూడాలి. డిఫరెన్షియల్లీ ఏబుల్ టు క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ అప్లోడ్ దేర్ UDID సర్టిఫికేట్ ఇన్ PDF 50 KB to 300 KB ఫార్మేట్లో మనకి ఆధార్ UDID ఉండదు, అపార్ ఐడి సర్టిఫికేట్ PDFలో అప్డేట్ అయితే చేయాలి. ఇలాంటి లాస్ట్ ఇయర్ ఇవన్నీ లేవమ్మా. ఈ లైవ్ ఫోటో అనేది కొత్తగా వచ్చింది. లైవ్లో క్యాప్చర్ చేయాలి. మనం లైవ్లో క్యాప్చర్ చేయలేదనుకో సపోజ్ చాలా ఇబ్బంది అయ్యిద్ది. లైవ్లో క్యాప్చరింగ్ చేయాలి, లేకపోతే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మరి స్టూడెంట్ గమనించగలరు, ఇక్కడ చూడండి, క్యాండిడేట్ విల్ హ్యావ్ అప్లోడ్ ఈజ్ హర్ లైవ్ ఫోటోగ్రాఫ్ అట్ ద టైమ్ ఆఫ్ ఫిల్లింగ్ అప్లికేషన్ విల్ హ్యావ్ ద అప్లోడ్ దేర్ స్కాన్డ్ ఇమేజెస్ ఫోటోగ్రాఫ్ JPG 10th class సర్టిఫికేట్. మరి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 80% ఫేస్ వితౌట్ మాస్క్ కనబడాలి క్లియర్గా. బ్యాక్గ్రౌండ్ వైట్ ఇంక్లూడింగ్ ఇయర్స్ అగెనెస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. ఇప్పుడు ఫోటోగ్రాఫ్ JPG ఫార్మాట్ క్లియర్లీ. సిగ్నేచర్ ఫైల్ షుడ్ బి JPG ఫార్మాట్ క్లియర్గా 10 KB. ఆల్రెడీ కూడా ఈ డీటెయిల్స్ అయితే ఉండాలి. ఇలాంటి డీటెయిల్స్ ఉన్నప్పుడు మీ యొక్క అప్లికేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. సాధ్యమైనంత వరకు మరి వాళ్ళు చెప్పినవన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. మనకి ఇంకా 27 వరకు టైం ఉందమ్మా. ఇప్పుడు ఏమి హడావుడి పడాల్సి టైం మీరు ఏం లేదు. మీరు నిదానంగా చేయండి, నిదానంగా ప్లాన్ చేసుకుని మీ ఇంట్లోనే సాధ్యమైనంత వరకు మీ ఇంట్లోనే చేయండి. లేకపోతే కొంతమంది తెలియని రూరల్ ఏరియాస్లో ఉన్న పేరెంట్స్ కానీ
స్టూడెంట్స్ కానీ వాళ్ళ యొక్క ఈ సేవకి వెళ్ళండి. అక్కడ ఈ వెబ్ క్యామ్ ఉంటుంది. వెబ్ క్యామ్లో కూడా మీరు లైవ్ క్యాప్చర్ అయితే చేయవచ్చు. అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అక్కడ లైవ్ అడిగింది, అది క్లిక్ చేసినప్పుడు లైవ్ కెమెరా కనెక్ట్ అవుతుంది అనమాట. మీ యొక్క ఫోటో మ్యాచ్ కరెక్ట్గా మీరు లైటింగ్ మీ యొక్క ఫేస్ మీద పడేటట్టు క్యాప్చర్ చేసుకోండి. లేకపోతే మరి అది సరిగా మా ఈ యొక్క ఫేస్ అనేది సరిగా క్యాప్చర్ అవ్వదు. మరి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, బాయ్.